నమస్తే. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొజ్జ రాఘవరెడ్డి గారు మంత్రి మల్లారెడ్డి అనుచిత వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని కించపరిచే రకంగా నిత్యం మాట్లాడుతున్న వాటి మీద ఆయన వివరణ ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే కీర్తి గారు, మీ జన టీవీ వారికి కూడా శుభాకాంక్షలు. ఈరోజు ఇంటర్వ్యూ తీసుకున్నందుకు చెప్పండి. మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చాలా విడ్డూరంగా కనబడుతున్నాయి. అసలు హైదరాబాదుని అభివృద్ధి చేసింది కేవలం కేసీఆర్ మాత్రమే, రేవంత్ సర్కార్ ఏమి చేయలేదు అని చెప్పేసి అంటున్నారు. దానికి మల్లారెడ్డి ఎట్లయిపోయిందంటే మనం పెద్దగా మాట్లాడొద్దు. మల్లారెడ్డి అంతా జోకర్గా ఒక మినిస్టర్ ఉన్న అనే స్థాయి మర్చిపోయి ఆయన ఏదో చిల్లరగా మాట్లాడడం మంచిది కాదు. అది కూడా ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు, ఎట్లున్నాడు, ఆయన ఏదో చెప్తాడు, నేను పాలమ్మినాను, పూలమ్మినాను, అవన్నీ చెప్తాడు. మరి 10 ఏళ్లలోనే వాళ్ళు ఇవన్నీ చేసిరంటే మళ్ళీ ఆయన ఎట్లా 10 ఏళ్లలోనే ఈయన 300 ఎకరాలు సంపాదించిండా, ఇన్ని కాలేజీ ఎట్లా పెట్టిండు అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఇప్పుడు ఏదున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హైదరాబాద్ సిటీ దాదాపుగా 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఏదో దోపిడీ చేస్తున్నాననే ఒక కాన్సెప్ట్ మీద తెలంగాణలో వైఎస్ఆర్ ఉన్నంత వరకు అది ఏ విధంగా ఉన్నది మన అందరికీ తెలుసు. వైఎస్ఆర్ ఒక దేవుళ్ళలాగా భావించి ఆయన అనుకోకుండా ఏమేమి సాఫ్ట్వేర్ కానీ ప్రతి ఒక్కటి కూడా హైదరాబాద్లో ఎలా మెట్రో తీసుకోండి, హైదరాబాదు ఎయిర్పోర్ట్ తీసుకోండి, రైల్వే తీసుకోండి అంటే అన్నీ ఆయన ఉన్నప్పుడే జరిగినాయి అవన్నీ. కాకపోతే ఆయన అకాల మరణం వల్ల కొంత డిస్టర్బెన్స్ అయ్యి తెలంగాణ అనేది ఒకటి వచ్చింది కాబట్టి ఆ రోజుల్లో మన తెలంగాణ ప్రజలకు కూడా కొంత ఉద్యోగాలు వస్తలేవు అనే ఉద్దేశంలో వారందరూ కూడా ఇలా యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ పాత్ర ఎక్కువ ఉండి వైఎస్ఆర్ అప్పుడు ఈ కేటీఆర్ అనేవాళ్ళు, కేసీఆర్ అనేవాళ్ళు ఇక్కడ ముందుకు వచ్చి తెలంగాణ వినాదం తీసుకొని మరి వాస్తవం కూడా ఆయనకు ఇలా కోదండరామ్ ఉన్నాడు, జయశంకర్ గారు ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారండి? ఎవరైతే వాళ్ళు ఈ 15 ఏళ్ళు 20 ఏళ్ళు తెలంగాణ గురించి అందరినీ పండబెట్టేసి వాళ్ళ కొడుకు యుఎస్ ఉన్నోని తీసుకొచ్చి అలా కేటీఆర్ను ఒక పెద్ద స్థాయి లీడర్ తీసుకొచ్చి మల్లారెడ్డి జోకర్ లాంటి వాళ్ళను మినిస్టర్లు చేసి అందరూ కూడా అంటే ఏదైనా మాట్లాడాలంటే కూడా కొత్త పవర్స్ లేవు. ఏదంటే వాళ్ళు ఏదైనా చెప్తేనే వీళ్ళు వచ్చి మీ లాంటి టీవీ వాళ్ళ ముందర మాట్లాడడం తప్ప వాళ్ళకు ఏమి అభివృద్ధి అనేది కూడా ఏం తెలియదు వాళ్ళకు. అంటాడు మనం చూశాను, నేను కూడా మల్లారెడ్డి గారు మాట్లాడడం, రేవంత్ రెడ్డి గారికి అది పరిపాలన రాదు, కాంగ్రెస్ వాళ్ళకి పరిపాలన రాదు ఏదో అన్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా ఓపికతోని వచ్చి కూడా మా 2.5 నెలలైంది అసలు గవర్నమెంట్ వచ్చిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ఇలా చూడండి. కప్రాకు ఒక 15-20 కోట్లు తేవడం కానీ ఇక్కడ రోడ్ల విషయంలో కానీ వచ్చిన నెలలోపనే 6 స్కీములలో 4 స్కీములు ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ ఉన్నాయి. 2 అంటే చూస్తున్నారు. బడ్జెట్ లేదు, ఉన్న బడ్జెట్ అంతా ఖాళీ చేసి అలా కాంగ్రెస్ పద్ధతికి ఇస్తే ఏమవుతుంది? ఎవరైనా బడ్జెట్ ఉంటేనే ముందుకు పోగలుగుతాము, లేకపోయినా కానీ అన్ని సంస్కారాలు కూడా మంచి చేస్తూ ఈ తక్కువ టైంలో ఇలా రేవంత్ రెడ్డి గారు మంచి బెస్ట్ సీఎంగా మనందరికీ కూడా తెలుసు. ప్రతి ఒక్కరు కూడా వేరే మన స్టేట్ల నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి అప్పుడే అభినందనలు కూడా వస్తున్నాయి. టైం ఇంకా కావాలి, ఇంకొక 1 month 2 months అయితే చూస్తున్నారు. ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు, ఎండాకాలము. కరెంటు విషయంలో చూడండి, కరెంటు పోతుంది అనే చెప్పారు. కానీ కరెంటు గురించి రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా అలాట్ చేసి ఒక్క నిమిషం కూడా కరెంటు పోవద్దు అనే దాని మీద కూడా మంచి కాన్సెప్ట్ అయిన అందరూ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళను అందరూ చేసి ఒక 5 నిమిషాలు కరెంట్ ఎక్కడైనా పోతుంది అని అంటే అది రేవంత్ రెడ్డి గారు భయంతో, కాంగ్రెస్ ప్రభుత్వం భయంతో వాళ్ళు వాళ్ళ మంచి అభివృద్ధి అది ఎట్లా ఉంచండి. అభివృద్ధి గురించి మొత్తం మీద గాలికి కొట్టుకొచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు డెవలప్మెంట్ చేసిందంతా మా బీఆర్ఎస్ సర్కారే అని చెప్పేసి ఆయన అంటున్నారు. రేవంత్ సర్కార్ చేసేది ఏమీ లేదంటున్నారు. ఒక మాటలు చెప్పాలంటే నేను చిన్నవాడిని, పెద్ద మాటలు మాట్లాడితే బాగుండదు. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర పోయి కాళ్ళు మొక్కి తెలంగాణ తెచ్చుకొని అలా ఎక్కడ చెప్తుంటారు. ఆయన గురించి చెప్పాలంటే 1 గంట పడుతుంది మనకు. ఎవరు? కేసీఆర్ కానీ కేటీఆర్. మన మధువ్యాస్కి చెప్తారు. కేటీఆర్ అక్కడ పాస్పోర్ట్ లేక ఏదో హోటళ్ళల్లో పనిచేసి ఆయన అక్కడ ఏ విధంగా ఉండేవాళ్ళు, అసలు వద్దు అసలు మా నాన్న చనిపోతాడు అనే టైంలో ఆయన వద్దు అని వీళ్ళు వెనుకకు ఏదైతే ఉద్యమాలు వెనుక తీసుకుంటే ఆ టైంలో యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ కూడా ఆ రోజు వచ్చి ఆ ఉద్యమాల్లో వాళ్ళు భారీ ఎత్తున పాల్గొని ఇలా వాళ్ళకు తెలంగాణ వచ్చిందంటే యూనివర్సిటీ విద్యార్థుల వల్ల వచ్చింది, కేసీఆర్ వల్ల రాలేదని నేనైతే భావిస్తాను. ఎందుకంటే లాస్ట్ మినిట్లో విధ్వంసం తెలుసు కదా మనందరికీ. ట్యాంక్ బండ్ మీద వంత రావడం వల్ల లాస్ట్ మినిట్ ఇంట్లున్నాడు, రాలేదు, వస్తున్నారు అనగానే అప్పుడు లేచి వచ్చి ట్యాంక్ బండ్ మీదకి వచ్చిన సంగతి మనకు తెలుసు. ఇందిరాగాంధీ గురించి అన్నీ మాట్లాడి చాలా బాధ అనిపిస్తుంది. సోనియా గాంధీ దాదాపుగా కాళ్ళు ముక్కి వచ్చి సోనియా గాంధీ గురించి బాగా తిడతారండి. అది నాకు ఇప్పటికి కూడా బాధేస్తుంది. మనం ఎట్లొచ్చింది, ఏ విధంగా వచ్చింది తెలంగాణ అనేది మర్చిపోవద్దు. ఒకవేళ కాంగ్రెసే
రావాలి రూలింగ్లా అనే ఉద్దేశం ఉంటే మీరు తెలంగాణ ఇస్తే నేను కుక్కలాగా ఉంటాడు ఇంకో ఏదో అన్నారు. మరి వాళ్ళు కూడా సోనియా గాంధీ గారు కూడా మీరు రూలింగ్ వచ్చినాక మీకు ఇస్తానా అని తెలంగాణ అని ఒక మాట అంటే అయిపోయేది, మాది రూలింగ్లో వచ్చేది. కానీ 2 స్టేట్లు పోగొట్టుకొని కూడా తెలంగాణలో పిల్లలు అందరూ పిల్లలు కూడా ఆత్మహత్యలు ఇలాంటివి చేసుకుంటున్నారనే ఉద్దేశంతో పిల్లలకు కూడా సరిగా జాబులు లేవనే ఉద్దేశంతో తెలంగాణ ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళ ముఖాలు చూసి వీళ్ళ ఉద్యమాలను చూసి ఇవ్వలేదు కేసీఆర్ కేటీఆర్ ఉద్యమాలు. ఇప్పుడు మల్లారెడ్డి గురించి మాట్లాడితే చాలా మనకు సిగ్గుపోతుంది. ఎందుకంటే మన్ననగానే ఏమన్నాడు ఎంపీ మనకు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ హైటెక్ సిటీ ఇవన్నీ తెచ్చినాయి, ఆయన కూడా అట్లే పొగిన తర్వాత ఏం చేసిండు, అక్కడి నుంచి దాన్ని జంప్ అయ్యి మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చిండు. టీఆర్ఎస్కి వచ్చినాక కూడా అదే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రోజు భూ కబ్జా ఏమైనా ఉన్నదంటే భూ కబ్జాల నెంబర్ 1 ఎవరంటే మినిస్టరు మల్లారెడ్డి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమన్నా డబ్బులు పెడుతున్నాడు, డబ్బులు బాగున్నాయి, బాగా సంపాదించిండు టీఆర్ఎస్లో. మరి టీఆర్ఎస్ పోగొట్టే కాంగ్రెస్ పోగొడతాడా? మన్నానాక ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారిని అట్లా అన్నాడు ఇట్లా అన్నాడు. ఇప్పుడు ఏమన్నా మన్నానాకనేమో మళ్ళీ రేవంత్ రెడ్డి ఏదో రాజకీయంలో మామూలుగా ఇది మాట్లాడుతుంటాము, అంతా ఫ్రెండ్షిప్ అట్లే ఉంటుంది అన్నాడు. మళ్ళీ ఈ మధ్యన ఏదన్నా పిచ్చి కుక్క ఇట్లా గరిచినట్టున్నది ఆయనకు. మళ్ళీ అదేవిధంగా మళ్ళీ మాట్లాడుతున్నాడు. మనం చూశాను ఏదో చిన్న ఇంటర్వ్యూలో ఏం చేశారంటే అది చిన్న డెవలప్మెంట్ అంట. ఏదో అది స్కీమ్ ఏంది, అది చిన్నది 500 స్కీమ్, అది చిన్నది. ఆ 200 చిన్నది. ఏది అంత పెద్ద ప్రాజెక్టు మేడిగడ్డ అయ్యాలా అది కుంగిపోతుంటే అసలు అది చూస్తుంటేనే చాలా భయంకరంగా ఉన్నది. అంటే వారికి పోనీయడం కూడా గవర్నమెంట్ వాళ్ళు పోతే ఏదైతే తెలుస్తుందనే ఉద్దేశంతోనే ఇలా వాళ్ళు ఏదో రూలింగ్ గవర్నమెంట్ వచ్చినందుకు మనం పోయి చూస్తే అసలు దాని హిస్టరీ చెప్తే అసలు పరిచయాలు భయపడాలి. ఎంత 1,00,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఏమైనా ఎక్కడ పెట్టారో తెలియదు. మరి 1,00,000 కోట్లు అవన్నీ తెచ్చుకొని ఇలా ఇవన్నీ కూడా డెవలప్మెంట్ లేదా ఇళ్ళ కూడా వాళ్ళు పెట్టుకుని ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఏందండి 30 కోట్లు 40 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ కల్చర్ ఎక్కడ వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు వచ్చింది? 100 ఏళ్ళల్లో ఎక్కడైనా వేరే స్టేట్లో ఇట్లా ఉందా? ఒక కార్పొరేటర్ 10 కోట్లు పెడుతున్నారండి. ఎందుకు మనము ప్రభుత్వం వచ్చినాక మనం మంచి పనులు చేస్తే పైసలు ఎందుకు పెట్టాలి? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు మునుగోడు మన ఎలక్షన్స్లో ఒక సీట్ కోసము దాదాపుగా 60-70 మంది ఎమ్మెల్యేలు అక్కడే సిట్టింగ్ వేశారు 15 రోజులు. ఒక్క ఓటుకు 5,000 రూపీస్ మనకు ఓపెన్గా మనకు తెలిసింది. అంత డెవలప్ చేసిన వాళ్ళు 5,000 రూపాయలు ఇచ్చి ఎందుకు కొనాలండి టికెట్? అవసరమా మనకు? మీరు డెవలప్ చేస్తున్నప్పుడు పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా ఇంకోటి సింగిల్గా ఓట్లాడింది ఏది కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ టీఆర్ఎస్ సిపిఎం సిపిఐలో అలయన్స్తో 8,000 ఓట్లు మెజార్టీతో. అంటే అర్థం చేసుకోవాలి, మన ప్రజలు కూడా అర్థం చూసుకున్నారు మనరంగా చూసుకునే కదా ఇలా ఏంది వాళ్ళు చేసే పని ఏందనేది తెలుసుకొని మనకు 64 సీట్లు ఇచ్చారంటే అది చిన్న విషయం కాదు. రేపు ఎంపీ ఎలక్షన్స్ కూడా దాదాపుగా మాకు 12 సీట్లకు తక్కువ రావు. అయితే ఇప్పుడు కేసీఆర్ అవినీతి మీద అటు కేంద్రం కానీ ఇటు తెలంగాణ రాష్ట్ర రేవంత్ సర్కార్ కూడా స్పందించట్లేదు. అది ఏమై ఉంటుంది? అది మనకు ఏదంటే దురదృష్టం ఏంటంటే సెంట్రల్లో బీజేపీ ఉండడం వల్ల వాళ్ళకు కొంత టీఆర్ఎస్ కొంత అలయన్స్ లాగా ఉన్నది. అది ఇంటర్నల్గా మనకు బయట డిక్లేర్ కాకుండా ఇలా కవిత చేసే లిక్కర్ స్కామ్ ఎంత పెద్దదండి. మామూలు చిన్న వాళ్ళని తీసుకొచ్చి అండేసి ఇంత పెద్ద A1 ఉన్న వాళ్ళను బయట ఉన్నారు. మళ్ళీ నిన్న ఏదో ఆమెను పిలిస్తే ఏమంటుంది, నాకు టైం కావాలని. టైం ఎందుకంటే నువ్వు ఫేర్గా ఉన్నప్పుడు పోయి ఫేస్ చేయాలి. అది ఫేస్ చేస్తున్నావు. మళ్ళీ సుప్రీంకోర్టుకు పోవాల్సిన అవసరం ఏముందా? ఫేర్ ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకి ఎందుకు పోవాలంటే టైం ఎందుకు తీసుకోవాలి? ఎలక్షన్ అంటే ఎలక్షన్ నీ పర్సనల్ ఎలక్షన్, నాకు ఏదో ఎలక్షన్స్ ఉన్న ఎంపీ ఎలక్షన్ నాకు కొద్దిగా టైం కావాలనేది ఒక పేపర్లో వచ్చింది. ఎందుకు నీతోనే ఏమవసరం? ఎలక్షన్ అయినా ఎలక్షన్ ఉంటుంది, ఇది ఉండేది ఉంటుంది. అంటే ఎలక్షన్ ఇప్పుడు తప్పులు చేసి ఎలక్షన్ నేను కంప్లీట్ గెలిచినాకను ఆ ఎలక్షన్ పార్టిసిపేషన్ దాకా గవర్నమెంట్ ఎందుకు ఊరుకోదంటే అది సెంట్రల్లో వాళ్ళ అలయన్స్ ఉన్నది కాబట్టి వాళ్ళు కొంత టైం ఇస్తున్నారు. అది ఎప్పుడైనా తప్పే ఉంటుంది ఎప్పుడే. కానీ రేవంత్ రెడ్డి గారు టైం ఇస్తే టైం లేదు, కానీ స్కాములు తీస్తే అసలు వీళ్ళందరూ జైలు ఉండాలి. మొత్తం కల్వకుంట్ల ఫ్యామిలీ అంతా ఉండాలి. ఈ మల్లారెడ్డి లాంటి జోకర్ మినిస్టర్ కూడా జైల్లోనే ఉండాలి. ఇది కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొజ్జ రాఘవరెడ్డితో కలిసి ముచ్చటించిన తీరు. కీర్తి శ్రీనివాస్, హైదరాబాద్.